అందరికీ నమస్కారం. నేను నిత్య. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ కు సమీపంలోని గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసులు సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఉన్న మరికొందరు బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గల్జర్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథన్, అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గల్జర్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని అధికారులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమైన ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉంటుందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి కేంద్రం తరపున సహాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనండి మా ఛానల్. థాంక్యూ.